వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రభుత్వ వడ్లు పక్కదారి పడుతున్నాయి. ఇద్దరు వ్యక్తులు బ్లాక్ మార్కెట్ కు తరలించి కోట్ల రూపాయలు కాజేశారు. రైస్ మిల్ యజమానికి నోటీసులు రావడంతో బాగోతం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించారు. ఇక తాండూరుకు చెందిన రవీందర్ గౌడ్ అనే వ్యక్తి యాలాల మండలం చెన్నారం గ్రామ పరిధిలోని కృష్ణసాయి రైస్ మిల్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేశాడు. అయితే రైస్ మిల్ నడపడంలో అనుభవం లేని రవీందర్ గౌడ్ 2022 సంవత్సరంలో తాండూరుకు చెందిన అవిటి సంతోష్ కుమార్, చెల్లా వెంకటేష్ తో పాటు సంతోష్ కుమార్ భార్య శ్వేతతో కలిసి రైస్ మిల్ లీజుకు తీసుకున్నారు. 26వ తారీఖు నాడు సంగం రవీందర్ గౌడ్ అనే వ్యక్తి యాలాల పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. అతనికి చెన్నారం అనే విలేజ్లో 81 సర్వే నెంబర్లో కృష్ణసాయి రైస్ ఇండస్ట్రీస్ అనేదాన్ని కొనుక్కున్నాడు. ఆయన కొన్న తర్వాత తనకి రైస్ మిల్ నడపడంలో అనుభవం లేనందున ఎవరికైనా రైస్ మిల్లును లీజుకి ఇద్దామనే ఉద్దేశంతో చూస్తుండగా తాండూరుకి చెందిన ఒక ఆయన సంతోష్ కుమార్ అనే వ్యక్తి రవీందర్ గౌడ్ని అప్రోచ్ అయ్యి రైస్ మిల్ నడుపుతా అని చెప్పి లీజుకు తీసుకోవడం జరిగింది. సంవత్సరానికి 10 లక్షల రూపాయలు చొప్పున. ఆ లీజ్ తీసుకున్న తర్వాత సంతోష్ కుమార్ రవీందర్ గౌడ్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి రైస్ మిల్ ఓనర్ మాత్రమే అగ్రిమెంట్ చేసుకోవాలి, అప్పుడే ప్యాడీ సప్లై చేస్తారని చెప్పి అతని మాటలు నమ్మి రవీందర్ గౌడ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారితో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత 2022 నవంబర్ నుంచి ఖరీఫ్ సీజన్ నుంచి మరొక నేరస్తుడు చెల్లా వెంకటేష్ని పార్ట్నర్గా చేసుకున్నాడు. అయితే 2022-23 సంవత్సరం ఖరీఫ్ సీజన్లోనూ వాళ్ళు గవర్నమెంట్ సప్లై చేసిన ప్యాడీలో 142 క్వింటాల్లో వాళ్ళు ఇల్లీగల్గా బ్లాక్ మార్కెట్కి తరలించినారు. అట్లాగే 23-24 ఖరీఫ్ రబీ సీజన్లో